హస్తం గోటిలో చేరికల తుఫాను. మళ్ళీ మొదటికి వస్తున్న కాంగ్రెస్ చేరికల విషయంలో అసంతృప్తిలో నేతలు. రేవంత్ రెడ్డి తీరుపై అసహనం. అద్దంకి దయాకర్కి లేఖ. అయినా ఆగని రవిచేరిక. 2 రోజుల క్రితం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్ రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశమయ్యింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను ఉంటుంది అని అన్నారు. ఆ చేరికల తుఫాను ఏమో కానీ పార్టీ నేతల్లో మాత్రం ఆ తుఫాను కనిపిస్తోంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మామూలుగా వలసలు అంటే పార్టీలో కేడర్లో ఉత్సాహం కనిపిస్తోంది, పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనే ఆశ ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం సీను వేరేలా ఉంది అని చెప్తున్నారు. బోదేలు, విజయారెడ్డి, తాడి వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి రవి ఇలా వరుసపెట్టి టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరిలో విజయారెడ్డి, తాడి వెంకటేశ్వర్లు జాయినింగ్ విషయంలో కొందరు నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. దానికి కారణం రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేయడమేనని అంటున్నారు. ఇటు సీనియర్లకు అటు చేరికల కమిటీకి సమాచారం లేకుండానే తనంతకు తానే రేవంత్ రెడ్డి అన్నీ కానిచేస్తున్నారని అసంతృప్తిలో ఉన్నారట. అయితే ఇది అర్థం పర్థం లేని వాదన అని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. పార్టీలోకి నేతలు వస్తే బలోపేతం అవుతోంది అని చెప్తున్నారు. అయితే వడ్డేపల్లి రవి విషయంలో మాత్రం కాంగ్రెస్లో తుఫానుకు కారణం కావచ్చు అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అద్దంకి దయాకర్. పైగా రవి చేరింది కోమటిరెడ్డి సమక్షంలో. 2018 ఎన్నికల్లో రెబల్గా పోటీ చేసిన రవిని 6 ఏళ్ల పాటు తెలంగాణ పీసీసీ సస్పెండ్ చేసింది అని దయాకర్ అంటున్నారు. మరోవైపు పార్టీలో చేరిన తరువాత రేవంత్ రెడ్డిని కలిసేందుకు వడ్డేపల్లి రవి ఆయన ఇంటికి వెళ్ళారట. అయితే ఆయన్ను కలిసేందుకు రేవంత్ రెడ్డి ఇష్టపడలేదని మరో రోజు కలుద్దాము అని తన మనుషులతో చెప్పి పంపించినట్లు చెప్తున్నారు. తన జిల్లాకు చెందిన తాడి వెంకటేశ్వర్లు చేరికపై ఎలాంటి సమాచారం లేదని బట్టి విక్రమార్క సీరియస్గానే ఉన్నారు అనే చర్చ నడుస్తుండగా ఇప్పుడు వడ్డేపల్లి రవి చేరిక తరువాత అద్దంకి దయాకర్ ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది అని విశ్లేషకులు అంటున్నారు. ఇవి చినిగి పెద్దగా మారితే పార్టీకి నష్టం తెచ్చి పెడుతోంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్లోకి ఇంకా చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. మరి ఆయా నియోజకవర్గాలలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.